అన్నదాతలకు యూరియా సరఫరా చేయలేక రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచే క్యూలైన్లో నిండిపోయాయి. అన్నదాతలు మహిళలంతా పనులన్నీ మానుకుని మరీ క్యూలైన్లో నిల్చున్నారు. గంటల తరబడి వెయిటింగ్ చేసిన యూరియా పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి యూరియా పంపిణీని వేగవంతం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, యూరియా సరఫరా చేయలేక రేవంత్ సర్కార్ అయితే చేతులెత్తేసింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధురా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు యూరియాకు డిమాండ్ పెరిగింది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PSES కార్యాలయం ముందు యూరియా కోసం సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. అయితే ఏదైతే నిన్నటి నుంచి అంటే 2 రోజులుగా కూడా రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ నత్తనడకన అధికారులు యూరియా పంపిణీ చేస్తున్నారు. ఏదైతే రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఈ పాస్ మిషన్ ద్వారా ఆధార్ కార్డు ఏదైతే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైతులకు ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే యూరియా పంపిణీ చేస్తున్నారు. ఎకరాన ఏదైతే ఒక యూరియా బస్తా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని యూరియా బస్తాలు కూడా రైతులు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా కూడా ఒక్కొక్క రైతుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాలు సమయం తీసుకుంటున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. మొత్తంగా కనీసం రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. వర్షంలోనే అలా క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చొని రైతులు యూరియా కోసం గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరోవైపు మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి మరో 2-3 కేంద్రాలు ఏర్పాటు చేసి యూరియా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే యూరియా అధికారులు డిస్ట్రిబ్యూషన్ చేయడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షంకి, మరోవైపు విత్తులు ఏదైతే విత్తి కూడా దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా యూరియా పంపిణీ వ్యవసాయ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ కూడా మానుకుని అన్నదాతలు అటు మహిళలు వచ్చి క్యూ లైన్లలో నుంచొని మరి యూరియా కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఇవాళ ఎందుకు దాపురించింది? ప్రధానంగా ఏదైతే రైతులకు అవసరం ఉన్నప్పటికీ స్టాక్ సరిపడా ముందస్తుగానే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఏదైతే గత సీజన్ లో 30,000 హెక్టార్ల పైచీలకు రైతులు ఏదైతే పత్తి సాగుకు చేశారని చెప్పవచ్చు. అంటే గతంతో పోల్స్తే ఇప్పుడు 3,35,000 పైచీలకు ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 1,00,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇంత సాగు చేస్తున్నప్పటికీ అంటే వ్యవసాయ శాఖ అధికారులు ఏ పంటలు అయితే సమగ్రంగా నివేదికలు ఉన్నప్పటికీ కూడా సరిపడా యూరియా స్టాకు నిల్వ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే ఆ ప్రయత్నంలో విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే రైతులకు సరిపడా యూరియా నిల్వలు పెట్టుకొని అలాగే కేంద్రాలు కూడా విరివిరిగా ఏర్పాటు చేసి రైతులకు యుద్ధ ప్రాతిపదికన యూరియా పంపిణీ చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంలో చేతులెత్తేశారని చెప్పవచ్చు సింధురా. మరోవైపు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ తమకు అవసరం ఉన్నప్పుడే యూరియా కావాలని, అలాంటి ఏదైతే ఆలస్యం అయితే తమకు పంట నష్టం జరుగుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింధురా.